జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓయూ ఆర్ట్ కాలేజీ విద్యార్థులు జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టి భారతదేశంలో ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారో అన్నింటిని త్వరలో ప్రకటిస్తామని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటం ఫలించిందని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయని, ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది బీసీలతో ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎట్టకేలకు బీసీల న్యాయమైన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, దీనితో పాటు బీసీల జనాభా దమాషా ప్రకారం విద్య, ఉద్యోగం రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ వెలిగొండ నరసింహ, అంశ ఓయూ అధ్యక్షుడు నామా సైదులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడాన్ని ఈ రోజు బీసీ సంఘాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆర్ట్స్ కళాశాల వద్ద మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా బీసీలు చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈరోజు ఇది ఒక బీసీల పోరాట విజయంగా నేను భావిస్తా ఉన్నాను. ఏప్రిల్ 2వ తారీఖున ఈరోజు పెద్ద ఎత్తున బీసీల ధర్నా మా జంతర్ మంతర్ ముందు చేయడం జరిగింది. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాకు సంఘీభావం అని చెప్పి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్కి ఏ కడికంటే అక్కడికి వస్తానని చెప్పినందుకు మీకు సంతోషం ప్రకటించినాం. అంతేకాకుండా ఈరోజు ఏదో నామకే వాస్తేగా కులగణన చేస్తామని చేతులు దులుపుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా ఈరోజు ఈ యొక్క దేశంలో 60% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు తగ్గట్టుగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతానికి, బీసీలకు న్యాయమైన డిమాండ్ నెరవేరుతానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణనతో పాటు దేశవ్యాప్తంగా జనగణన జరగడం మేము దళిత సంఘాలుగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ కులగణన జనగణనలో ఎలాంటి తప్పుల తడకలు లేకుండా బీసీల దళితుల యొక్క జనాభా తక్కువ చూపించకుండా వాస్తవికంగా త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే మన బీసీ సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఆధ్వర్యంలో ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ బీసీల జనగణనకు కేంద్ర ప్రభుత్వం భయపడి ఈ రేపు జరగబోయే త్వరలో బీహార్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యమవుతారు కాబట్టి ఈ ప్రభుత్వానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకే క్రెడిట్ దక్కాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందస్తుగా ఈరోజు కులగణన జనగణన చేస్తామన్న దాన్ని మేము రాజకీయ కోణంలో చూడట్లేం. ఎన్నోళ్ళ పోరాటం 2011లో జరిగింది. ఈ యొక్క జనాభా లెక్కలు ఇంతవరకైనా జరగట్లేవు. కాబట్టి వెంటనే ఈ కాలయాపన చేయకుండా వాస్తవ కులగణన జనగణన చేయాల్సిందిగా మా దళిత సంఘాలుగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్గా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా కులగణన జనగణన చేసి నిన్న ఈ యొక్క వాస్తవ కులగణన చేదంటుంది కేంద్ర మంత్రి అశ్విని దత్తు గారు. ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాస్తవ కులగణన జరగలేదు, తప్పుల జరగంటుంది. అయ్యా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీరైనా వాస్తవ కులగణన చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతవరో వాళ్ళ కులాల ఆధారితంగా కన్నా రేపు జరగబోయే నియోజకవర్గాల బైబర్కిరేషన్లో వాళ్ళ యొక్క సీట్ల స్థానాల సంఖ్య కన్నా పెంచాలా. ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు కూడా మీరు అవకతవకలు ఎలాంటి చూపించకుండా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలకు ఈ యొక్క ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ మీరు ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కులగణనను స్వాగతిస్తున్నాం. ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి జనగణనతో పాటు కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఈ కులగణన జనగణన వెనుక రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి అనుగుణంగా మొట్టమొదట ఈ రాష్ట్రంలో అసెంబ్లీ వేదిక 42% బిల్లు కోసం మరియు జనగణన కులగణన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక జరిగిన సమావేశానికి కూడా మద్దతు తెలపడం జరిగింది. దీని యొక్క రాహుల్ గాంధీ గారి ఆలోచన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోరాట ఫలితంగా మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేసుకుందని భావిస్తాము. ఈ కులగణన జనగణన కూడా ఎక్కువగా కాలయాపన చేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో చట్టం చేసి బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు, సబ్బండ వర్గాలు న్యాయం చేసి ఎవరి వాటా ఎంతో వారికి న్యాయమైన వాటా కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగణనతో పాటు కులగణన చేస్తామని ఈరోజు జరిగినటువంటి కేంద్ర కమిటీ పార్లమెంట్ యొక్క వాళ్ళ యొక్క సమావేశంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అశ్విని
వైష్ణవ్ ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హర్షం ప్రకటిస్తూ ఈరోజు ఆర్ట్స్ కాలేజీల వద్ద మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఇది బీసీల పోరాట విజయం. ఎన్నో సంవత్సరాలుగా 1931 జరిగినటువంటి బీసీ జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కలు లేవు, పత్రాలు లేవు. కుక్కలకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, కానీ బీసీలకు జనాభా లెక్కలు లేవు. బీసీల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు ఈరోజు కులగణన చేస్తామని చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏప్రిల్ 2వ తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు తీసుకొని పోయి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన కూడా బీసీ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అంతేవిధంగా ఈ యొక్క డిమాండ్తోనే కాదు, మా యొక్క జనాభా తమాషా ప్రకారం బీసీలకు జనాభా తమాషా ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, ఆ 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు బీసీ సంఘాల తరఫున మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.